హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇండియా పాకిస్తాన్ మధ్య బోల్డంత మాటల యుద్ధం చూసాం ఈ వారం రోజులుగా. లాస్ట్ సండే మ్యాచ్ తర్వాత మళ్ళీ ఈ సండే రోజున మాటలు కట్టిపెట్టి ఆటలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఓకే, పాకిస్తాన్ వాళ్ళు చాలా మాట్లాడారు, చాలా కంప్లైంట్లు చేశారు, అన్నీ కూడా బెడ్స్ కొట్టినాయి. మరి అట్లీస్ట్ ఆన్ ఫీల్డ్ అయినా ఇండియాకి ప్రాపర్గా ప్రతిఘటించగలుగుతారా లేదా అనేది ఈ మ్యాచ్లో తేలుతుంది. వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది లాస్ట్ వీక్ మీద. ఎందుకంటే ది వే ఇండియా ప్లేడ్ అగేన్స్ట్ ఉమెన్కి అగేన్స్ట్గా ఇండియా ఆడిన తీరు, కేవలం 21 రన్స్తో గెలవడం, బ్యాటింగ్లో కూడా కనీసం 200+ చేయాల్సిన పరిస్థితి ఉంది, కానీ 188 మాత్రమే చేశారు. బౌలింగ్ విషయానికి వచ్చేసరికి 4 వికెట్లు తీశారు. ఫస్ట్ 8.5 ఓవర్స్లో 1 వికెట్ కూడా రాలేదు. ఇలాంటి సిచ్యుయేషన్లో ఇండియా డెఫినెట్గా అంత అనుకున్నది బలంగా లేదన్న ఒక ఫీలింగ్ అయితే పాకిస్తాన్కి కలిగే అవకాశం ఉంది. దట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనకు తెలియదు, కానీ మొత్తం మీద పాకిస్తాన్కి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చే పరిస్థితి అయితే నాకు అనిపిస్తుంది. ఫస్ట్ మ్యాచ్ కంటే ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా ఇండియాని ఫేస్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది. కొంత కసి కూడా ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు అనేక ఛానల్స్ ద్వారా ట్రై చేశారు ఇండియాని ఎంబారెస్ చేయడానికి, ఇండియాని ఇబ్బంది ఎరకాటంలో పెట్టడానికి, కానీ అవన్నీ ఏమీ ఫలించలేదు. మ్యాచ్ రిఫరీని మార్చలేకపోయారు, మ్యాచ్ బహిష్కరణ చేయలేకపోయారు, అన్ని మాటలే మిగిలినవి. ఈవెన్ సూర్యకుమార్ మీద కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు, రాజకీయపరమైన స్టేట్మెంట్లు ఇచ్చారని చెప్పి. అది కూడా ఐసీసీ పెద్దగా పట్టించుకున్నట్టుగా లేదు. సో వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి చొక్కెదురైన పరిస్థితిలో మరి అట్లీస్ట్ మ్యాచ్లోనైనా ఏమన్నా పోటీ ఇస్తారా అనేది చూడాలి. ఇంకోటి నాకు బాగా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటంటే, లాస్ట్ మ్యాచ్ అప్పుడు ఫ్యాన్స్ చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. 14th రోజున లాస్ట్ సండే మ్యాచ్ బాయ్కాట్ కాల్ కూడా చాలా గట్టిగా వినిపించింది. చాలామంది చూడలేదు కూడా ఆ మ్యాచ్. కానీ ఎప్పుడైతే ఈ షేక్ హ్యాండ్ ఎపిసోడ్ వచ్చిందో, నో షేక్ హ్యాండ్ కోర్స్, నో హ్యాండ్ షేక్ ఎపిసోడ్ అయితే వచ్చిందో, బాయ్కాట్ కాల్ మర్చిపోయారు. సో సక్సెస్ఫుల్గా బీసీసీఐ వాళ్ళు ఈ బాయ్కాట్ కాల్ని మనం మర్చిపోయేలా చేశారు. సో ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడలేదు. పాకిస్తాన్ అలా చేశారు, ఇలా చేశారు, ఇదే మాట్లాడుకుంటున్నారు. నేను సోషల్ మీడియాలో కూడా చెక్ చేశాను. కోర్స్ నేను మీకు తెలుసు కదా, నేను యూఎస్లో ఉన్నాను, ఇక్కడ అటు ఇటు తిరుగుతున్నాను, కానీ నేను ఈవెంట్స్ ఫాలో అవుతూ ఇప్పుడు ఎక్కడ బాయ్కాట్ గురించి ఎవరు మాట్లాడలేదు. నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ బాయ్కాట్. మరి మన ఛానల్స్లో వాటిలో ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, మన నేషనల్ ఛానల్స్లో కానీ తెలుగు ఛానల్స్లో కానీ. బట్ ఎవరు కూడా ఇప్పుడు బాయ్కాట్ గురించి మాట్లాడలేదు. దే ఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఇండియా పాకిస్తాన్ హ్యాండ్ షేక్, నో హ్యాండ్ షేక్, దానికి వచ్చి కాంట్రవర్సీ గురించి మాట్లాడు. సో సక్సెస్ఫుల్గా బీసీఐ వాళ్ళు ఒక షేక్ హ్యాండ్ కాదని, బీసీఐ కానీ టీమ్ మేనేజ్మెంట్ కానీ హూవర్ ఇట్ వాస్, ఈ బాయ్కాట్ కాల్ని పక్కగా నెట్టగలిగారు. అయితే గాయం మానిపోయిందా? గాయం అయితే మానిపోదు కదా, గాయం అలాగే ఉంది. ఎనీవే మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ యాండీ పైక్రాఫ్టే ఉంటాడు మ్యాచ్ రిఫరీగా. మళ్ళీ షేక్ హ్యాండ్ వాళ్ళు అడగరు, మనం ఇవ్వం. మ్యాచ్ ముందు కానీ, టాస్ అప్పుడు కానీ, టాస్ తర్వాత కానీ షేక్ హ్యాండ్ అనేది ఉండదు. పాకిస్తాన్ మీద ఎడమొహం పెడమొహంగానే ఉంటారు పాక్ క్యాప్టెన్, ఇండియా క్యాప్టెన్. అదే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ ఈ ముఖాముఖి పోరాడడం మాత్రం కంటిన్యూ అవుతుంది. అది కూడా కంటిన్యూ అవుతుంది. సో వాట్ ఈస్ ఇండియాస్ పొజిషన్ నౌ? ఒమాన్ మీద అంతకంత చెత్తగా ఆడారు. నాకేమనిపించిందంటే, కేవలం ఆ మ్యాచ్లో మనం బాగా ఆడకపోవడానికి కారణం మనం వాళ్ళని చాలా లైట్గా తీసుకున్నాం. ఆ బ్యాటింగ్ లైనప్ ఏంటి, సరే ఓకే, మీరు సంజు శాంసన్కి అవకాశం ఇచ్చారు, హార్దిక్ పాండ్యాకి అవకాశం ఇచ్చారు, శివం దుబేకి అవకాశం ఇచ్చారు, బాగానే ఉంది. కానీ అట్లీస్ట్ తిలక్ వర్మ తర్వాతైనా సూర్యకుమార్ బ్యాటింగ్ రావాలి కదా. బట్ సూర్యకుమార్ బ్యాటింగ్ రాకుండా హర్షిత్ రాణా వచ్చాడు, హర్షదీప్ సింగ్ వచ్చాడు, కుల్దీప్ యాదవ్ వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరు కూడా పాకిస్తాన్ జరగబోయే ఆ మ్యాచ్లో ఉండరు. వాళ్ళు మళ్ళీ సేమ్ పాత 11తోనే వెళ్తాం మనం. సో వాళ్ళు బ్యాటింగ్ చేస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏముంది? మెయిన్ మ్యాచెస్లో వాళ్ళు ఉండనప్పుడు వాళ్ళని బ్యాటింగ్ అవకాశం ఇచ్చి, అంటే ఇదేదో ఒక సెంటర్ వికెట్ ప్రాక్టీస్ లాగా, ఒక గ్లోరిఫైడ్ నెట్ ప్రాక్టీస్గా మ్యాచ్ని మార్చే ప్రయత్నం చేశారు. అది
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ టీంలో ఆడుతున్నప్పుడు అతను బ్యాటింగ్ చేయాలి. నెంబర్ 11 దాకా నేను బ్యాటింగ్ చేయను అని అంటే అతను దానికి ప్రెస్ కాన్ఫరెన్స్లో తర్వాత అడిగినప్పుడు కూడా ఏదో జోక్ కింద కొట్టిపారేశాడు. నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై టు బ్యాట్ అబోవ్ నెంబర్ 11. నెంబర్ 11 కంటే ముందు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని అన్నాడు. అది కాదు కదా, నెంబర్ 11 దాకా ఎందుకు రాలేదు అతను? ఎందుకు రాలేదు? వాట్ స్పెషల్ థింగ్ యూ ఆర్ గోయింగ్ టు గెయిన్ బై సెండింగ్ హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా అండ్ కుల్దీప్ యాదవ్ హెడ్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్? ఎందుకంటే ఆ మ్యాచ్లో మనం 188 చేసాం, ఇంకా 15 బాల్స్ ఎన్నో మిగిలి ఉండగా వీళ్ళు టేలెండర్స్ వచ్చారు, టపటపా వికెట్లు పడ్డాయి. అలా కాకుండా మీరు ఆ 15 బాల్స్లో సూర్యకుమార్ వచ్చి ఉంటే 30 రన్స్ వచ్చినాం, 200 దాటి ఉండేది, మనం చాలా కంఫర్టబుల్ గెలిచేవాడు. సో దట్ వాస్ రెడిక్యులస్. చాలా చాలా దారుణమైన నిర్ణయం. సరే, ముందు సంజు శాంసన్ అప్పుడు అంతే కరెక్టే, కానీ ఎట్ సమ్ పాయింట్ ఆర్ ది అదర్ ది క్యాప్టెన్ షుడ్ కమ్ అహెడ్ ఆఫ్ దిస్ టేలెండర్స్ ముందు పంపించడం ఏంటి అంటే, గౌతమ్ గంభీర్ కోచ్గా ఉంటే ఇలాంటి గమ్మత్తులు భలే జరుగుతుంటాయి. ఎప్పుడు మనం కనివిని వెరగని కొన్ని ఎక్స్పెరిమెంటేషన్ జరుగుతుంది. అలాగే బౌలింగ్ విషయంలో కూడా పార్ట్ టైమర్స్ చేత ఎక్కువ బౌలింగ్ వేయించడం. అఫ్కోర్స్ అక్షర్ పటేల్కి ఇంజరీ అయింది సరే, బట్ ఎనీవే పార్ట్ టైమర్స్కి అన్ని ఓవర్లు ఇవ్వడం ఏంటి నాకు అర్థం కాలేదు. సో మీ మెయిన్ బౌలర్స్కి కుల్దీప్ డిడ్ నాట్ బౌల్ హిస్ ఫుల్ కోటా. సో మెయిన్ బౌలర్స్ ఫుల్ కోటా ఇవ్వకుండా మీరు కేవలం చాలా ఈజీగా తీసుకున్నారు. దానికి తగిన ఫలితంలాగా అయింది. మీకు గట్టి జవాబు ఇచ్చింది ఉమెన్ టీం. సో ఉమెన్ టీం ఖచ్చితంగా ఎంబరాస్ చేసింది ఇండియాని డెఫినెట్గా ఇబ్బంది పెట్టింది. చాలా చాలా అంటే వాళ్ళంతా బాగా ఆడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో 6లు 4లు కొట్టేయడం వాళ్ళు, తర్వాత టార్గెట్కి అతి దగ్గరగా రావడం. సో ఈ అలసత్వం, ఈ కాంప్లసెన్స్ ఏదైతే ఉందో దాన్ని దే హ్యావ్ టు షెడ్. నేను తమ్ముడు కూడా చెప్పాను, ఇండియా ఈ ఏషియా కప్ గెలవకపోవడానికి ఒకే ఒక కారణం ఉంటుంది, అదేంటంటే యూ హ్యావ్ టు బి యూ టేక్ యువర్ అపోజిషన్ లైట్లీ. చాలా అండర్ ఎస్టిమేట్ చేసి వీలే కదా వీళ్ళని మేము కొట్టేస్తామని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తామని ఇండియా ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకని ఐ థింక్ ఈ మ్యాచ్లో, పాకిస్తాన్తో మ్యాచ్లో చాలా కేర్ఫుల్గా ఆడాల్సిన అవసరం. సో అదేదైతే ఉందో అలసత్వం ఏదైతే ఉందో దాన్ని మొత్తం కంప్లీట్గా విదిలించేసుకుని చాలా చాలా ఇంటెన్సిటీ చూపించాలి. లేకపోతే పరిస్థితి తారుమారయ్యే ప్రయత్నం. ఎందుకంటే పాకిస్తాన్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళు ఎంత బాగా ఆడారు, మనం ఎందుకు ఆడలేం అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ మచ్ బెటర్ సైడ్ దెన్ ఓమన్ ఎనీ డే. దే ఆర్ నాట్ వెరీ గుడ్, బట్ దే ఆర్ మచ్ బెటర్ దెన్ టీమ్స్ లైక్ ఒమన్ అండ్ యూఏఈ. కాబట్టి ఆ పరిస్థితిలో పాకిస్తాన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంత చెప్పినట్టుగానే 11లో ఎలాంటి మార్పులు ఉండవు. అంటే ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్లో ఆడిన టీమే ఆడతారు. మళ్ళీ బుమ్రా, వరుణ్ చక్రవర్తి వచ్చేస్తారు ఇన్ ప్లేస్ ఆఫ్ హర్షదీప్ అండ్ హర్షిత్ రాణా. వేరే మార్పులే ఉండే అవకాశం లేదు. అక్షర్ పటేల్కి ఇంజరీ అయింది అంటే ఫీల్డింగ్ టైంలో అతను కింద పడి తలకి గట్టిగా దెబ్బ తగిలింది. బట్ ఐ థింక్ అతను ఫిట్గా ఉన్నాడని చెప్పి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, అతను మ్యాచ్ ఆడతాడని చెప్పారు. అతను మ్యాచ్ ఆడకపోతే బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశం ఉంది, ఎందుకంటే ఇద్దరు ఆల్రౌండర్స్ లేని పరిస్థితి ఉంటుంది. మళ్ళీ మనం ఎవరిని రీప్లేస్మెంట్ కూడా ప్రకటించలేదు కాబట్టి దీన్ని బట్టి అతను ఆడతాడని అనుకున్నాను. ఇండియా 2 రోజుల తేడాలో మళ్ళీ మ్యాచ్ ఆడుతున్నారు. సో సేమ్ ఆ మొదటి పాకిస్తాన్ ఎన్కౌంటర్లో ఆడిన టీం ఆడే అవకాశం ఉంది. పాకిస్తాన్ టీంలో లాస్ట్ టైం వాళ్ళు 2 మార్పులు చేశారు. హరీష్ రౌఫ్ అండ్ కుష్దిల్ షాని తీసుకొచ్చారు ఇన్ ప్లేస్ ఆఫ్ ఫహీమ్ అష్రఫ్ అండ్ సుఫియాన్ ముకీమ్. ఇద్దరు ప్లేస్లో కొత్త ప్లేస్ను ఆడించారు కాబట్టి అదే కంటిన్యూ కావచ్చు. ఎందుకంటే మీకు హరీష్ రౌఫ్ ఉంటే బౌలింగ్లో ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఐ థింక్ అదే స్ట్రాటజీతో వెళ్తారని నేను అనుకుంటున్నాను. సో సేమ్ వాళ్ళు ఆ మార్పులు కంటిన్యూ చేస్తారు. లాస్ట్ మ్యాచ్లో 11th ఆడారో అదే 11th ఆడే అవకాశం. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ మనకు వస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే ఏదైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగిందో 14th రోజున లాస్ట్ సండే అదే పిచ్ మళ్ళీ యూజ్ చేస్తున్నారు. సెంటర్లో మిడిల్ ఆఫ్ ది గ్రౌండ్లో ఉంది. అంటే బోత్ సైడ్ బౌండరీస్ విల్ బీ ఆఫ్ ది ఈక్వల్ సైజ్. అండ్ పిచ్ మనకు తెలుసు కదా, స్లో అండ్ లోగా ఉంటుంది, స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. సో సిమిలర్ పిచ్ ఉండే అవకాశం ఉంది. డ్యూ కూడా ఇక్కడ ఎక్కువ లేదు. మన అబుదాబీలో మనం మ్యాచ్ ఆడినప్పుడు ఒమన్తో డ్యూ ఎక్కువగా ఉంది, అక్కడ టాస్ కొంచెం కీలకమైన అవకాశం ఉంది. కానీ సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పిన దాని ప్రకారం ఏంటంటే డ్యూ పెద్దగా లేదు కాబట్టి టాస్ అంత ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ ఇండియా కనుక మొదట బ్యాటింగ్ చేస్తే
పెద్ద స్కోర్ చేయాల్సి ఉంటుంది. 200 చేయడం అంత ఈజీ కాదు ఈ పిచ్చుల పైన. కనీసం 190, 180 అని చేయాలి. 180 చేసి దాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితి. మన 180 ఒమాన్తో ఇబ్బంది పడ్డారు కదంటే అన్నిసార్లు కాదు కదా అది అలాగా. అందులో అక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉంది, ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ లేదు. సో 200 వీలైతే 200 చేయగలిగే కెపబిలిటీ ఈ టీంకి ఉంది. ప్లేయర్స్ లైక్ అభిషేక్ శర్మ వీళ్ళు కనుక ఆడితే. సంజు శాంసన్ మరి నెంబర్ 3లో ఆడిస్తారా, తర్వాత ఆడిస్తారు? ఐ థింక్ అతను మళ్ళీ మిడిల్ ఆర్డర్లో వెనక్కి నడతారని అనుకుంటాను. అతను నెంబర్ 3లో 50 చేశాడు, బాగానే ఉంది. కానీ 50 స్క్రాపీగా ఉంది, అది నిజంగా స్క్రాచీగానే ఉంది. అది అంత చాలా హీ వాజ్ ప్లేయింగ్ అండ్ మిస్సింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. కొన్ని మంచి షాట్స్ కొట్టినప్పటికీ అంత కాన్ఫిడెంట్గా అనిపించలేదు. సో అందుకని నేను అనుకోవడం తిలక్ వర్మ, సూర్యకుమార్ వీళ్ళు బ్యాటెడ్ నెంబర్ 3. నెంబర్ 4లో వాళ్ళిద్దరు నెంబర్ 3, నెంబర్ 4లో ఆడతారు. ఇద్దరులో ఏ ఆర్డర్లో ఆడతారు మనకు తెలియదు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేస్తూ. అండ్ సంజు మైట్ బ్యాటెడ్ నెంబర్ 5 ఆర్ నెంబర్ 6 ఆఫ్టర్ హార్దిక్ పాండ్యా. సో ఆ మార్పు బ్యాటింగ్ లైనప్లో కూడా ఆ మార్పు ఉండే పరిస్థితి నాకు అనిపిస్తుంది. సో ఇండియా టాస్ గెలిస్తే ముందుగా ఖచ్చితంగా ఫీల్డింగ్ చేస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చేజింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ కూడా సూర్యకుమార్ చెప్పింది ఏంటంటే బ్యాటింగ్ ఈజ్ బెటర్, సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ బెటర్గా ఉంటుంది అని చెప్పి అతను చెప్పాడు. పాకిస్తాన్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్లో కూడా ఫస్టే బ్యాటింగ్ చేశారు. మనతో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో 127 చేశారు. ఇంకొక మ్యాచ్లో యూఏఈతో 149 చేసినట్టున్నారు. ఈవెన్ ఒమాన్తో ఆడిన మ్యాచ్లో కూడా 160 మాత్రమే చేయగలిగారు. సో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పెద్దగా స్కోర్ చేయరు. సో అందుకే ఇండియా ఫస్ట్ వాళ్ళకి బ్యాటింగ్ ఇవ్వాలి. వాళ్ళకున్న బ్యాటింగ్ ప్రాబ్లంతో వాళ్ళు చిన్న స్కోర్ చేస్తే చేయడం మీకు ఈజీ అవుతుంది. సో వాళ్ళు 160 దాటలేదు ఆడిన 3 మ్యాచ్లో అంటే పిచ్చెస్ అంత ఈజీగా లేవు, ఒప్పుకుంటాను నేను. 160 దాటలేదంటే వాళ్ళ బ్యాటింగ్లో ఉన్న ప్రాబ్లం చాలా సీరియస్ ప్రాబ్లం మనకు అనిపిస్తుంది. సయీమ్ అయూబ్ కంటిన్యూ అవుతాడు అనుకుంటున్నాను. బట్ ఓపెనర్గా ఎందుకంటే వరుసగా 3 డక్స్ ఉన్నాయి. ఓపెనర్గా మరి ఫకర్ జమాన్ ఓపెనర్గా పంపించి, లేకపోతే మరెవరినైనా ఓపెనర్గా పంపించి అతన్ని మిడిల్ ఆర్డర్లోకి నెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే బౌలింగ్ బాగా చేస్తున్నాడు అతను. బ్యాటింగ్ బాగా చేయకపోయినా బౌలింగ్ బాగా చేస్తున్నాడు. ఈ కుడ్ బి దేర్ థర్డ్ స్పిన్నర్. మరి అలాంటప్పుడు హరీష్ రావుని ఆడించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బౌలర్గా అతను ఆడి, బట్ హీజ్ ఎ టాలెంటెడ్ ప్లేయర్. అతను మళ్ళీ మన ఇండియా మీద బాగా ఆడే అవకాశం కూడా డెఫినెట్గా ఉంటుంది. బట్ ఓపెనర్గా కంటిన్యూ చేస్తారు ఆఫ్టర్ 3 డక్స్ అనేది, అది కూడా మనం చూడాల్సిన అవసరం. సో అది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అంత హైప్ లేదు, అంత హంగామా అయితే లేదు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా. ఎందుకంటే వాళ్ళు వీక్గా ఉన్నారు. తర్వాత టూ మెనీ టైమ్స్ వీఆర్ ఫేసింగ్ దెమ్ అండ్ బాయ్కాట్ థ్రెట్ అని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. బట్ మ్యాచ్ అయితే ఎప్పుడైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే దానికి ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ ఉంటూనే ఉంటుంది. ఈ మ్యాచ్ కూడా అలాగే ఉంటుంది. ప్లస్ హ్యాండ్ షేక్ గురించి కూడా అందరూ టాస్ టైంలో ఖచ్చితంగా చూస్తారు. హ్యాండ్ షేక్ అయితే ఉండదు, బట్ షేక్ చేస్తారా లేదా మన వాళ్ళు మరొకసారి అనేది దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.